కడప రిమ్స్ లో పనిచేస్తున్న 63 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని కాంట్రాక్టర్ తొలగించాడు. దీంతో కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కడప రిమ్స్ నందు పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా నిర్దాక్షిణ్యం కూడా 63 మంది పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్స్ సిబ్బంది కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా 63 మందిని ఎందుకు తొలగించారు ఏంటి దానిపైన కూడా సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒక మెరుపు ధర్నాన్ని కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాదాపు మనం చూసుకోవచ్చు వందలాది మంది అక్కడ చేసినటువంటి ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిఐటి నాయకులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అన్న ఏంటి అసలు ఒక ఉద్యోగం తొలగించాలంటే కనుక ఒక జీవో జారీ చేయాలి, అలానే నోటీస్ ఇవ్వాలి, అటువంటిది ఏది లేకుండా ఎందుకు ఇంత తొలగించాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిమ్స్ ప్రారంభం నుంచి ఈ శానిటేషన్ కార్మికులు సూపర్వైజర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ యాజమాన్యం భాస్కర్ నాయుడు గారు నిర్దాక్షిణ్యంగా మౌఖికంగా వితౌట్ లెటర్ వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకుండా తీసేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. మేము గతంలో ఒక 15 days బ్యాక్ కలెక్టర్ గారిని కడప జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం. సిఐడిగా కలిసినప్పుడు కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మేము ఎవ్వరినీ తీసేయం, ఇది మా బాధ్యతగా అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. అంటే మన జిల్లా కలెక్టర్ గారి మాటను కూడా ఖాతరు చేయకోకుండా లెక్క చేయకుండా గౌరవం లేకుండా ఈరోజు తీసేయడంలో అంతర్యం ఏమిటి అంటే జిల్లా కలెక్టర్ గారి మాటను ఖాతరు చేయని భాస్కర్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలి. రెండోది మన ముఖ్యమంత్రి గారు ఏమనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా క్లాస్మేట్ అంటారు. ఓకే, సంతోషం, మనకేం అభ్యంతరం లే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరిని తీసేయం, ఎవరిని తొలగించాం. 62 ఏళ్ల నుంచి ఏజ్ పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చినట్టు చాలా వార్తలు వస్తున్నాయి. కడపలో జీజీహెచ్లో ప్రత్యేకత ఏమిటి, 50 ఏళ్ళలోనందరినీ తీసేస్తాం, లేకపోతే సూపర్వైజర్ క్వాలిఫికేషన్ పేరుతో తీసేస్తాం అంటున్నారు. కాబట్టి ఇది అన్యాయం, దుర్మార్గం. కాబట్టి తొలగించిన కార్మికులు విధుల్లోకి పెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా కోరుతా ఉన్నాం. ఇతని మీద మొత్తం విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి మేము భాస్కర్ నాయుడు గారి మీద జరిపించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ప్రధానంగా చెప్పండి, ప్రతిసారి లో కాంట్రాక్టర్ మారిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో వాళ్ళని తీసుకోవాలని చెప్పి ముందున్న వాళ్ళని తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎటువంటి ఉద్యమం చేస్తారు? ఈరోజు రిమ్స్ ప్రారంభం నుంచి కాంట్రాక్టర్ మారినప్పుడల్లా కార్మికుడు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి నెలకొంటా ఉంది. ఎందుకని చెప్తున్నామంటే గతంలో ఏ కాంట్రాక్టర్ మారినా ఇప్పటికి 3-4 కాంట్రాక్టర్లు మారినారు. 3-4 కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా ఇదే తీరు, కార్మికులు రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ సమస్యల మీద ఆందోళన పోరాటాలు చేయాలి తప్ప లేకుంటే వచ్చిన కాంట్రాక్టర్ ఎవరు ఉండే కార్మికుల విధుల్లోకి కొనసాగించే పరిస్థితి లేదు. ఈ భాస్కర్ నాయుడు అక్టోబర్ నెల వచ్చినప్పటి నుంచి సూపర్వైజర్ల విద్యార్థుల పేరుతో తొలగించాడు. ఈరోజు కలెక్టర్ గారు చెప్పారు, సూపరింటెండెంట్ గారు చెప్పారు, రిమ్స్ స్పెషల్ కలెక్టర్ గారు చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు. ఏ అధికారి చెప్పినా కూడా పట్టించుకోని స్థితిలో ఈరోజు భాస్కర్ నాయుడు ఉండడంటే ఆయన అరెస్ట్ చేయాలా లేదా అని చెప్తా ఉన్నాం. ఈరోజు చట్టం 58 సంవత్సరాల వరకు ఉద్యోగంలో చేరిన తర్వాత ఉండాలని చట్టం చెప్తే ఒక ప్రభుత్వం ఏమో మేము ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి పెద్ద పేరు తీసుకొచ్చానికి పెద్ద బిడ్డ వేసేదాని కోసం 60 సంవత్సరాలని చెప్పింది. సొంత చట్టాన్ని సొంత జీవాన్ని తీసుకొచ్చి 50 సంవత్సరాలకే తీసేద్దామని చెప్తే చట్టానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా అని చెప్పి సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ కొంతమంది మహిళలు కూడా అలాంటి తెలుసుకున్నాం. అమ్మా, ఏంటి ఎందుకు ఈరోజు మిమ్మల్ని ఉద్యోగాలను తొలగించారు, ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? అసలు స్టేట్ లెవెల్లో ఆయన సీఎం అయినాడు చంద్రబాబు, కానీ ఆయన తరఫున ఆయన బంధువు భాస్కర్ నాయుడు చేర్చుకున్నాడు, కాంట్రాక్ట్ ఇచ్చినాడు. ఆ కాంట్రాక్ట్ వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యి 50 ఏళ్ళకే తొలగియాలంటున్నారు. 50 ఏళ్ళకి ఏ కొడుకుకు కోడళ్ళు కానీ తల్లిదండ్రులు కూడు పెడుతున్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 60 ఏళ్లకు జీవో ఇచ్చి మళ్ళీ 2 ఏళ్ళు పెంచినారు, 62 ఏళ్ళు పెంచినారు. మరి మాకెందుకు 50 ఏళ్ళకే తొలగిస్తాడు కాంట్రాక్ట్ వాళ్ళు? మాకు ఇది తెలియాల. మీరు చెప్పండి, ఏంటి ఏం జరుగుతున్నారు ఈ రిమ్స్ లో, అసలు ఏం జరుగుతుంది? 3 నెలల నుంచి ఈ రోజు జీతాలు ఇయ్యలే, ఇంటి బాడిగలు ఏమి కట్టుకోవాలా? మేము డోక్రాలలో ఉన్నాం, డోక్రాల వాళ్ళు మాకు ఫైన్ వేసి డబ్బు కట్టమంటారు. మేము ఏ రీతిగా ఉండాలా? ఈ భాస్కర్ నాయుడు నిద్రపోతున్నాడా? 50 ఏళ్ళకి తీసేసి మేము ధర్నాలు చేయమా? మేము చేసేదే భాస్కర్ నాయుడు డౌన్ డౌన్. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా కడప రిమ్స్ లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని దాదాపుగా ఇప్పటికే 63 మందిని తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కనుక వీళ్ళని తొలగించేటప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఒక నోటీస్ జారీ చేయాలి, అలాగే ఒక జీవో కూడా తీసుకురావాలి. అలాంటిది ఏమీ లేకుండా పూర్తిస్థాయిలో కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. అయితే
ఈ 63 మంది ప్లేస్లో కూడా పూర్తిలో మరో కొంతమందిని పెట్టుకునేది కూడా పూర్తిలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారని చెప్పి ఉన్నటువంటి సిఐటి నాకు చెప్తున్న పరిచయం అవుతుంది. ఏదేమైనా సరే ఇప్పుడు తొలగించినటువంటి 63 మందిని మరీ తిరిగి ఉద్యోగంలో చేర్చుకుంటే కనుక పూర్తిలో అటు లేబర్ ఆఫీస్ కానీ అలాగే కాంట్రాక్ట్ ఆఫీస్ కానీ పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్ కడప.